ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో, ఒక మహిళా ఎస్పీ ఉన్న జిల్లాలో ఒక మైనర్ బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామగిరి మండలం మొదటి నుంచి పరిటాల కుటుంబం కబంధ హస్తాల్లో ఉందని, అక్కడ ఎవరు ఏం చేసినా కూడా చర్యలు ఉండటం లేదన్నారు. ప్రస్తుతం అత్యాచారానికి గురైన బాలిక గ్రామంలో పరిటాల కుటుంబం మొదటి నుంచి ఆధిపత్యం చేస్తోందన్నారు. అక్కడ దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తోందన్నారు. ఏకంగా 14 మంది మైనర్ బాలికపై అత్యాచారం చేసి కడుపు చేస్తే ఇప్పటి వరకు ఎంతమందిని అరెస్టు చేశారని ప్రశ్నించారు. కేవలం కొంతమందిని అరెస్టు చేసి వారికి పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేసి రిమాండ్కు పంపితే సరిపోతుందా అంటూ వారు ప్రశ్నించారు. జిల్లాలో 2 దళిత ఎమ్మెల్యేలు ఎందుకు దీనిపై స్పందించడం లేదన్నారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కు ఇది తెలియకుండానే జరిగిందా అంటూ కూడా ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన వరకు వచ్చి ఉంటే గనక ఎందుకు అందరినీ అరెస్టు చేయలేదని, ఈ సంఘటన ఎందుకు బయటకు రాలేదన్నారు. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని, నిందితులను రోడ్డుపై ఈడ్చుకుంటూ కొట్టి తీసుకెళ్లాలని ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.